వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా పాడేరు మండలంలో ముల్లుబెట్ట గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక అర కిలోమీటర్ దూరం విద్యార్థులు పాడేరు ఐడిడిఏ వెనకాల జీపీఎస్ పాఠశాలకు 16 మంది 10 మంది చిన్నారులు అంగన్వాడీకి వెళ్లాలంటే వాగు దాటుకుంటూ రావాలి. పొరపాటున వాగు పొంగితే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఐటీడీఏ పిఎంఆర్సి పక్కన అల్లూరి సీతారామరాజు జిల్లా ముల్లుమెట్ట గ్రామం పరిస్థితి. విద్యార్థులు స్కూల్కి ఐటీడీఏ పిఎంఆర్సి దగ్గరికి వెళ్ళాలంటే ఈ వాగు దాటుకుంటూ వెళ్ళాలి. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ 20-25 కుటుంబాలు ఉన్నప్పటికీ నేటికి రూటు మార్గం లేకపోవడం చాలా సిగ్గుసేటు. రండి. మా ఐటీడీఏ పిఎంఆర్సి పక్కన 5 అడుగుల దూరంలో అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ ఐటీడీఏ వెనకాల ముల్లుమెట్ట గ్రామం పరిస్థితి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఐటీడీఏకి 5 అడుగుల దూరంలో ఉన్నా కూడా మా గ్రామానికి ఎటువంటి రూటు మార్గం లేకపోవడంతో విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే పిఎంఆర్సి వెనకాలే స్కూల్కి వెళ్ళాలంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వాగు దాటుకుంటూ వెళ్ళాలి. వాగు పొరపాటున మించిపోయినా సరే చిన్నపిల్లలకి ఏ ప్రమాదం జరిగినా ఎవడు పట్టించుకునే నాదుడి లేదు. దయచేసి ఐటీడీ అధికారులు చొరవ తీసుకొని మా గ్రామానికి రూటు మార్గం కల్పించాలి. దయచేసి ఇది పెద్దలు గమనించాలి. రాజకీయ నాయకులు మరియు అధికారులు అనధికారులు అందరూ గమనించి మా ప్రాంతానికి రూటు మార్గం కల్పించాల్సిందని కోరి ప్రార్థిస్తున్నాం. వెళ్ళండి, అలాగేలంటారా. పాడేరు ఐటీడీఏ పక్కన ముల్లుమెట్ట పరిస్థితి. ఐటీడీఏ 5 అడుగుల దూరంలో ఉన్న అధికారులు కనీసం చొరవ తీసుకోవడం లేదు. మా గ్రామానికి గత 1950 నుంచి దాదాపుగా 25 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ ఐటీడీఏ పక్కన రూట్ కూడా లేకపోవడం చాలా సిగ్గుసేటు. ఇక్కడ కేవలం అధికారులు ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప మా గ్రామానికి ఎటువంటి రూట్ సౌకర్యం కానీ కనీసం ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా రూటు లేనటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరం. అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్లో రూటు సౌకర్యం లేని దిక్కుమాలిన స్థితిలో మా ముల్లుమెట్ట గ్రామం ఉంది. ఇది చాలా బాధాకరం. దయచేసి అధికారులు గమనించి మా గ్రామానికి రూటు సౌకర్యం కల్పించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు సుమారుగా 10-15 మంది ఇదే దారికి స్కూల్కి ఐటీడీఏ పిఎంఆర్సి పక్కన స్కూల్కి వెళ్తారు. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు చొరవ తీసుకొని మా గ్రామానికి రూటు మార్గం కల్పించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.